వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హీరో ఆయన టాలీవుడ్లో. అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయినటువంటి వ్యక్తికి ఆయన కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అనేటువంటిది కూడా సినిమా విశ్లేషకులు, సినిమా పరిశీలకులు చెప్పేటువంటి అభిప్రాయం. అయితే తాజాగా ఆయన ఒక ఆ, విషయాన్ని పంచుకున్నారు. అదేంటంటే ఆంగ్ల భాష ఆధిపత్యం గురించి ఒక సదస్సులో మాట్లాడాడు విజయ్ దేవరకొండ. చాలా ఏళ్ల క్రితం పాశ్చాత్యులు మన దేశానికి వచ్చి వారి భాషను మనపై రుద్దడం వల్లే ఇప్పటికీ ఇంగ్లీష్ ఎక్కువగా వాడుతున్నాము అని చెప్పాడు. దానివల్ల హాలీవుడ్ సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తోందని, ఫలితంగా వారి బడ్జెట్లు, నటీనటుల పారితోషికాలు కూడా ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నాడు. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ఒక్క సినిమాకి తనకంటే 100 రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ఎక్కువ మంది ఇంగ్లీష్లో సినిమాలు చూడటం వల్ల ఇది సాధ్యమైంది అన్నాడు. కాబట్టి దక్షిణాది సినిమాలు బాలీవుడ్లో విస్తరించినట్టే భారతీయ సినిమాలు కూడా పశ్చిమ దేశాల్లో ఎక్కువగా విస్తరించాలని అభిప్రాయపడ్డాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ యొక్క ఈ కామెంట్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో వీడియో చేశాడు. అతను ఒక యాక్టర్ ఇన్స్టాగ్రామ్లో డిలీట్ చేయించాడు. అయితే విజయ్ యొక్క అభిప్రాయంతో విభేదించాడు కంటెంట్ క్రియేటర్ అయినటువంటి ఫర్హాన్. నేను విజయ్ అభిప్రాయంతో ఏకీభవించట్లేదు అని అతను సోషల్ మీడియాలో ఒక వీడియో చేశాడు. అయితే విజయ్ దాన్ని డిలీట్ చేయించాడని అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఒక యాక్టర్ ఇన్స్టాగ్రామ్లో నా వీడియో డిలీట్ చేయించాడు. నేను చెప్పే కథ ద్వారా తను ఎవరో మీరే తెలుసుకోండి. ఒక సింహం పులి కలిస్తే వచ్చేది లైగర్. నాకు అర్జున్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, తను ఎప్పుడు సమయానికి రెడీగా ఉండడు అంటూ ఆ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పకనే చెప్పాడు ఆ కంటెంట్ క్రియేటర్ ఫర్హాన్. ఎక్కువ మంది ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి హాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు ఉంటాయి, ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటాయి, వారి సినిమాలు ఎక్కువ సక్సెస్ అవుతాయని సదరు హీరో అన్నాడు. దాన్ని నేను ఏకీభించట్లేదు. విదేశాల్లో కూడా అనేక భాషలు ఉన్నాయి. చాలా భాషల్లో తక్కువ బడ్జెట్తో వచ్చిన చిత్రాలు హిట్లు కొడుతున్నాయి, కానీ భారీ బడ్జెట్తో తీసిన ఆయన సినిమా మాత్రం విజయవంతం కాలేకపోయింది అంటే లైగర్ని దృష్టిలో పెట్టుకుని అన్నట్టున్నాడు ఈ కంటెంట్ క్రియేటరు. ఏదేమైనా సరే హీరోలు అప్పుడప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. అప్పట్లో సిద్ధార్థ ఆయన కూడా చాలా రకరకాల కామెంట్లు చేసి అతను కూడా చిక్కుకుంటూ ఉంటాడు. నాని గారు ఒక సందర్భంలో కామెంట్ చేశారు, ఇది మన సినిమాల గురించి, వైసీపీ హయాంలో సినిమా టికెట్ రేట్ల గురించి, ఇది కిరాణా కొట్టోడు బెటరు సినిమా థియేటర్ ఓనర్ కన్నా అనేటువంటి కామెంట్లు, ఇలాంటి కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి అప్పుడప్పుడు హీరోలు అడ్డంగా ఎదుర్కొంటూ ఉంటారు.